మీరు చేసే పనులకు పార్టీ నష్టపోవాలి. కొందరు ఎమ్మెల్యేలు తీర్పై సీఎం సీరియస్, ఇలాంటి విషయాలు కఠినంగా ఉంటాం, పదవుల్లో ఉన్నారు, అప్రమత్తంగా ఉండాలి. ఆమదాల వలస, గుంటూరు తూర్పు అనంత ఎమ్మెల్యేలపై నివేదిక ఇవ్వండి. రాష్ట్ర నాయకత్వానికి ముఖ్యమంత్రి ఆదేశం. ఫ్రీ బస్సులపై వైసీపీ దుష్ప్రచారం తిప్పికొట్టాలి. పథకాలపై ప్రజలతో మమేకం కావాలి, అప్పుడే ప్రభుత్వానికి మంచి పేరు. సీఎం టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సినీ ఫక్కీలో గంజాయి స్మగ్లర్ అరెస్ట్ అంటూ కారుతో పోలీసులు ఢీకొట్టి పరారవుతున్న గంజాయి స్మగ్లర్ నెల్లూరు జిల్లా పోలీసులు సినీ ఫక్కీలో వెంబడించి కాల్పులు జరిపి పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 22 కేజీల గంజాయి కార్ని స్వాధీనం చేసుకున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీ నుంచి కారులో 22 కేజీల గంజాయి నెల్లూరులోని గంజాయి విక్రేత కోసం తరలిస్తున్నట్టు ఎస్పీ కృష్ణకాంత్ ఈగల్ టీంకు సమాచారం అందింది. ఎస్పీ ఆదేశాలతో బాలాజీనగర్ సీఐ కె సాంబశివరావు తన సిబ్బంది ఈగల్ టీం కానిస్టేబుల్ ఫిరోజ్తో కలిసి ఆదివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై కాపు కాశారు. పెన్నా బ్రిడ్జికి ముందు నుంచి కారును పోలీసులు వెంబడించారు. కారు ఎస్వీజీఎస్ కళాశాల వద్ద యూటర్న్ తీసుకుంది. అక్కడున్న 2 వ్యక్తులు గంజాయి ఇచ్చేందుకు నిందితుడు కారు వేగాన్ని తగ్గించాడు. పోలీసులు చుట్టుముట్టడంతో గంజాయి తీసుకునేందుకు వచ్చిన 2 పరారయ్యారు. నిందితుడు తప్పించుకునే క్రమంలో పోలీసులు ఢీకొట్టి కారును వేగంగా రివర్స్ తీసి ముందుకు దూసుకెళ్లాడు. వెనక ఉన్న ఈగల్ టీం కానిస్టేబుల్ ఫిరోజును ఢీకొనడంతో ఆయన ఎగిరి జాతీయ రహదారిపై పడ్డాడు. సీఐ సాంబశివరావు స్మగ్లర్ కారును వెంబడిస్తూ 2 రౌండ్లు కాల్పులు జరిపారు. అయినా నిందితుడు కారు వేగం పెంచి ఎన్టీఆర్ నగర్లోకి దూసుకెళ్లి కారును వదిలి పరుగులు తీశాడు. దీంతో పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అతడితో పాటు కారును స్వాధీనం చేసుకుని స్టేషన్కి తరలించారు. గాయాలపాలైన కానిస్టేబుల్ ఫిరోజ్ని జీజీహెచ్కి తరలించారు. నిందితుడు పాత నేరస్తుడని విచారణలో తేలింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన బీరక ప్రకాష్ అలియా సూర్యప్రకాష్ కార్ డ్రైవర్. ఈజీ మనీ కోసం కొన్నేళ్లుగా ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయిని విక్రేతలకు సరఫరా చేస్తున్నాడు. నిందితుడిపై 2015లో నెల్లూరు సంతపేట పోలీస్ స్టేషన్, తూర్పుగోదావరి జిల్లా రంగంపేట పోలీస్ స్టేషన్ 2022లో, ఏలూరు జిల్లా జీలుగుమిల్లి 2023లో ఏలూరు ఎస్సీబీ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో జైలుకు వెళ్లి బయటకు వస్తున్న అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఆదివారం తరలిస్తున్న గంజాయి నెల్లూరులోని గంజాయి విక్రేత జాకీరా బీకని పోలీసులు విచారణలో తేలింది. ఈగల విభాగం ఐజీ ఆకే రవికృష్ణ నెల్లూరు చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందిన కానిస్టేబుల్ ఫిరోజ్ను పరామర్శించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు ఆరాధీశారు. గంజాయి అక్రమ రవాణా విక్రయాలపై ఈగల్ సెల్ 1972 స్థానిక పోలీస్ స్టేషన్ సమాచారం ఇస్తే వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు అన్నటువంటి వార్తని